చప్పట్లు కొట్టి పాస్టర్ జోయల్ కడాల్ని స్వాగతం చేద్దాము. వారు గన్నవరం నుండి కొన్ని మైలు దూరం ఉన్న గ్రామం నుంచి వచ్చారు. వారు ఇక్కడ మొదటిసారిగా వచ్చారు. వారిని కొన్ని గుళ్ళు ఆహ్వానించారు. కొన్ని రోజుల్లో వెళ్ళిపోతారు. మరి వారిని దేవుడు గొప్పగా వాడుకుంటున్నారు. వారు వచ్చి వారి పరిచయం గురించి కొద్దిగా చెప్పి దేవుని వాక్యం అందిస్తారు. లెట్స్ వెల్కమ్ పాస్టర్ జోయల్. దేవుని నామమున అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నానండి. చాలా సంతోషం ఈరోజు మరి మీ అందరి మధ్య కూడా ఇలా నిలిచి ఉండి దేవుని యొక్క వాక్యాన్ని అందించడం, మరి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి మరి పాస్టర్ సుదర్శన్ నున్నా గారికి నేను దేవుని పేరట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే దేవునికి నేను స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాను. నా పేరు జోయల్ కొడాలి. మరి ఎవరైనా మ్యూజిక్ లవర్స్ ఉంటే నేను ఒక 2 ఆల్బమ్స్ చేశాను. రోజంతా లేరెవరు అనేటువంటి ఆల్బమ్స్, అవి వెబ్సైట్లో ఉంటాయి, ఎవరైనా కావాలంటే చూడొచ్చు. అయితే నేను చదువుకోవడం మాత్రం ఐ డిడ్ మై మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, మరి అలాగే మాస్టర్స్ ఇన్ కామర్స్. కానీ దేవుడు తన మహాకృప చేత ఆయన మాస్టర్స్ బిజినెస్లో నన్ను ఉంచాడు. మరి దేవుని యొక్క పరిచర్య చేయడానికి మరి దేవుడు నాకు ఒక గొప్ప అవకాశాన్ని, కృపను అనుగ్రహించాడు. మరి మా నాన్నగారు రెవరెండ్ డాక్టర్ ఏలియా కొడాలి గారు విజయవాడలో ఉంటారు. ఆయన ఒక స్కూల్ టీచర్, మా మదర్ కూడా ఒక స్కూల్ టీచర్. మరి మా నాన్నగారు దేవుని యొక్క పరిచర్యను చేయడం నిమిత్తం మరి స్కూల్ టీచర్ జాబ్ని రిజైన్ చేసి 1990స్లోనే బేతేల్ మినిస్ట్రీస్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ని మరి స్థాపించడం జరిగింది. చిన్నగా ప్రారంభమైనటువంటి ఆర్గనైజేషన్ మరి ఈ రోజున ఒక 3 చిల్డ్రన్ హోమ్స్, నియర్లీ ఒక 350 చిల్డ్రన్ ఉంటారు మా చిల్డ్రన్ హోమ్స్లో. అలాగే వీ హ్యావ్ హోమ్స్ ఫర్ ఓల్డ్ అండ్ డెస్టిట్యూట్ విడోస్, రోడ్ల మీద ఉండేటువంటి విధవరాండ్ల కోసం ఒక గృహాలు నిర్మించాం మేము. ఒక 15 ఏకర్ క్యాంపస్లో ఇవన్నీ కూడా ఉంటాయి. చాలామంది విడోస్, మరి దగ్గర 40 మంది విడోస్ మా క్యాంపస్లో ఉంటారు. మరి చనిపోయేంత వరకు కూడా వారు మా దగ్గర ఉంటారు. చాలామంది మా దగ్గరికి వచ్చి కూడా మరి మా దగ్గర ఉంటూ చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే వీ హ్యావ్ ఏ హ్యాండిక్యాప్డ్ రీహాబిలిటేషన్ సెంటర్. ఆ యొక్క సెంటర్ని ఫిన్లాండ్ ఫారిన్ మినిస్ట్రీ వాళ్ళ ఫండ్స్తో ఆ సెంటర్ని నిర్మించడం జరిగింది. నిర్మించడం వరకే, అయితే వీఆర్ రన్నింగ్ ఇట్. మరి అక్కడ ఒక 40-50 మంది ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అక్కడ ఉండి ఫిజియోథెరపీతో పాటు వొకేషనల్ ట్రైనింగ్, అనేకమైనటువంటి కోర్సులు, స్వింగ్ అని, హ్యాండ్లూమ్ అని, ఎంబ్రాయిడరీ అని, ఇలాంటివి వాళ్ళు అక్కడ చేస్తూ ఉంటారు, నేర్చుకుంటూ ఉంటారు. మరి అలాగే స్ట్రీట్ చిల్డ్రన్ మధ్య మేము పరిచర్య చేస్తూ ఉంటాం. విజయవాడలో రైల్వే స్టేషన్లో 24 hours మరి మా స్టాఫ్ స్ట్రీట్ చిల్డ్రన్ మధ్య పనిచేస్తూ ఉంటారు. ఎవరైతే కొత్తగా ఇళ్లలో నుంచి పారిపోయి స్ట్రీట్స్ మీదకి వస్తూ ఉంటారో వాళ్ళని పట్టుకుని వాళ్ళని రెస్క్యూ చేసి, విజయవాడలో మాకు ఒక రెస్క్యూ సెంటర్ ఉంది, అక్కడికి తీసుకొచ్చి వాళ్ళని కౌన్సిల్ చేసి, తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఎవరో కనుక్కొని తెలుసుకొని వాళ్ళని కాంటాక్ట్ చేసి వాళ్ళని పిలిపించి కౌన్సిల్ చేసి వాళ్ళ పిల్లల్ని వాళ్ళకి అప్పచెప్తాం అనేది మేము చేసేటువంటి పని. అయితే వారిలో కొంతమంది తల్లిదండ్రులు లేనటువంటి వారు, లేకపోతే కొన్నిసార్లు మరి మేము ఫోన్ చేస్తాం, మీ అబ్బాయి ఎక్కడున్నాడండి, వచ్చి తీసుకెళ్ళండి అంటే మా అబ్బాయిని మీరే ఉంచుకోండి అంటారు. పిల్లలైతే నాన్న కావాలని ఏడుస్తూ ఉంటారు, కానీ తండ్రి మాత్రం నాకు ఆ పిల్లడు వద్దు అండి వాళ్ళు ఉన్నారు. మరి అలాంటి పిల్లల కోసం వీ స్టార్టెడ్ ఏ స్ట్రీట్ చిల్డ్రన్ రీహాబిలిటేషన్ సెంటర్. అక్కడ ఒక 40 మంది దాకా స్ట్రీట్ చిల్డ్రన్ ఉన్నారు. మరి మా దగ్గర చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి పిల్లలు మరి ఈ రోజున ఇంజనీర్స్గా అయ్యి అట్లీస్ట్ ఒక 12 మంది బయట ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నారు.
మరి దేవుడు ఒక గొప్ప కార్యాన్ని మా మధ్య చేయడం జరిగింది. అలాగే మాకు ఒక హై స్కూల్ ఉంది. యాక్చువల్గా మా సొంత పిల్లల కోసమని మేము స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే మేము గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తామంటే అక్కడ క్వాలిటీ లేదు, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదు. ప్లస్ మరి రోజంతా కూడా మేము దేవుని యొక్క మాటలు మా పిల్లలకు నేర్పుతా ఉంటే ఆ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళగానే అవన్నీ కూడా మర్చిపోతా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి. మా దగ్గర ఉండేది తక్కువ సమయము, రోజంతానేమో ఆ స్కూల్లో ఉంటా ఉన్నారు, అనేకమైనటువంటి చెడు నేర్చుకుంటా. ఆ ఉద్దేశంతో ఆ ప్లాన్, ఆ ఆలోచన వచ్చినప్పుడు మేము మా సొంత స్కూల్ మాకే ఉండాలని మేము ఒక హై స్కూల్ స్టార్ట్ చేసాం. 20 చిల్డ్రన్తో స్టార్ట్ చేసినటువంటి స్కూలు ఈ రోజున 650 చిల్డ్రన్ మా స్కూల్లో ఉన్నారు. ఇది అంతా కూడా విజయవాడ నుంచి ఒక 30 కిలోమీటర్స్ పొట్టిపాడు అనేటువంటి స్మాల్ విలేజ్లో ఈ యొక్క పరిచర్యలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ఈ యొక్క పరిచర్య కోసం మీరు తప్పకుండా ప్రార్థన చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. దేవుడు మరి మీ యొక్క సంఘాన్ని, మీ యొక్క కుటుంబాలని, మీ యొక్క బిడ్డల్ని దీవించాలని మేము కూడా ఎల్లవేళ ప్రార్థన చేస్తామని నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, బట్ ఐ డోంట్ వాంట్ ఎనీ ఆఫ్ యూ టు రైజ్ యువర్ హ్యాండ్స్. మీరు చేతులు మాత్రం ఎత్తకండి. హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ ఫ్యాన్స్ ఆఫ్ జీసస్? యేసు ప్రభు యొక్క అభిమానులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? తర్వాత దానికి జవాబు కొద్దాం. ప్రకటనల గ్రంథం 3వ అధ్యాయం 15 ఇందాక మనం చదివాం. ప్రకటనల గ్రంథం 3వ అధ్యాయం 15 నుంచి మళ్ళీ నేను చదువుతున్నాను. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులువెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయనుద్దేశించుచున్నాను. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులువెచ్చనగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. ఇట్ ఈస్ ఎ వెరీ స్ట్రాంగ్ వాక్యం. మనకి ఇష్టం ఉండదు ఇలాంటి వాక్యాలు చదువుకోవడం. నాకు అస్సలు ఇష్టం లేదు. ఒకనొక సమయంలో ఐ యూస్ టు హేట్ దిస్ వర్డ్స్. నేను నా చిన్నతనం అంతా కూడా సండే స్కూల్లో చాలా యాక్టివ్గా పెరిగాను. ఐ యూస్ టు లవ్ మై సండే స్కూల్ లైక్ ఎనీథింగ్. మా సండే స్కూల్ టీచర్స్ ఏం చెప్పేవాళ్ళంటే ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకి ప్రైజ్ అనేవాళ్ళు. ఎప్పుడు నాకే ఫస్ట్ వచ్చేది ప్రైజ్. సండే చర్చ్ గేట్స్ తెరవక ముందే నేను అక్కడికి వెళ్ళి గేట్లు పట్టుకుని నుంచుని ఉండేవాడిని ప్రైజ్ కోసం. చిన్నతనం అంతా కూడా నేను దేవుని యొక్క సన్నిధిలో గడపాలని ఎంతో ఆశపడేవాడిని. అన్ని యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసేవాడిని. అన్ని డ్రామాలు, క్రిస్మస్ వస్తే ఇట్ వాస్ ఎ సో బిగ్ ఈవెంట్. డ్రామాలు ప్రాక్టీస్ చేయటం, డ్రామాలు వేయటం. మా ఇంట్లో కూడా మంచి క్రైస్తవ వాతావరణం ఉండేది. మా పేరెంట్స్ కూడా ఎప్పుడు కూడా దేవుని గురించి చెప్తూ ఉండేవాళ్ళు. అయితే ఎప్పుడైతే నేను మా ఇంటిని వదిలి ఈ కాలేజెస్కి, యూనివర్సిటీస్కి వెళ్ళాల్సినటువంటి సమయం వచ్చిందో ఆ టైంలో నేను పూర్తిగా దేవుణ్ణి మర్చిపోయాను. నా స్నేహితుల యొక్క ప్రభావం ఎక్కువగా నా మీద పడింది. వాళ్ళతో తిరుగుతున్నటువంటి సమయంలో, వాళ్ళ ప్రభావం నా మీద ఉన్నటువంటి సమయంలో దేవుడు అంటే అసహ్యించుకున్నటువంటి దినాలు ఉన్నాయి నా జీవితంలో. దేవుడు అంటే అవమానం పడినటువంటి దినాలు ఉన్నాయి నా జీవితంలో. అరే నువ్వు క్రైస్తవుడా అంటే సిగ్గుపడేవాడిని. అరే నువ్వు చర్చికి వెళ్తావా అంటే సిగ్గుపడేవాడిని. బైబిల్ పట్టుకోవాలంటే సిగ్గుపడేవాడిని. ఎగతాళి చేసేవాళ్ళు, నవ్వేవాళ్ళు. ఆ సమయంలో అన్యులు కూడా చేయనటువంటి విధంగా, అన్యులు కూడా జీవించినటువంటి విధంగా నా స్నేహితులందరూ ఎలా జీవిస్తారో అలాంటి జీవితాన్ని నేను జీవించినటువంటి దినాలున్నాయి. ఐ వాంటెడ్ టు బి వన్ ఆఫ్ దెమ్. ఆడ్ మ్యాన్ అవుట్గా ఉండటం నాకు ఇష్టం లేదు. ప్రత్యేకంగా జీవించటం అంటే అసలు ఇష్టం లేదు నాకు.
భయపడేవాడిని. ఆ సమయంలో ఒకసారి పాస్టర్ గారు ఈ వాక్యం తీసి చదువుతా ఉన్నారు. చాలా భయం వేసింది. మళ్ళీ ఇంకెప్పుడు చదవకూడదు ఇలాంటి వాక్యం అనుకున్నాను నేను. ఫేస్బుక్లో ఒకసారి నాకు ఒక రిక్వెస్ట్ వచ్చింది. అంటే ఇట్స్ నాట్ ఎ రిక్వెస్ట్, మీకు తెలుసు పక్కన అడ్వర్టైజ్మెంట్లు వస్తూ ఉంటాయి. అక్కడ ఒక పేజ్, జీసస్ ఫ్యాన్ పేజ్ అని ఉంది. జీసస్ ఫ్యాన్ పేజ్. దాంట్లో ఇఫ్ యు ఆర్ ఏ ఫ్యాన్ ఆఫ్ జీసస్ ప్రెస్ లైక్ అని ఉంది. నేను అనుకున్నాను వెంటనే, ఎస్ ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ జీసస్ అని వెంటనే లైక్ చేద్దాం అనుకున్నాను. అయితే ఆ తర్వాత కొద్దిగా ఆలోచించాను, ఐఎమ్ ఐ రియల్లీ ఏ ఫ్యాన్ ఆఫ్ జీసస్? ఎందుకో కాదనిపించింది. ఆ తర్వాత ఆ పేజ్ ఓపెన్ చేసి ఐ రోట్ ఆన్ ద వాల్, ఐఎమ్ నాట్ ఎ ఫ్యాన్ ఆఫ్ జీసస్, ఐఎమ్ హిస్ చైల్డ్. చాలామంది క్రైస్తవులని చెప్పుకుంటూ, విశ్వాసులని చెప్పుకుంటూ అన్యుల వలె జీవించేటువంటి వారు ఉన్నారు. వాళ్ళందరూ కూడా యేసు ప్రభు యొక్క అభిమానులు. వాళ్ళు యేసు ప్రభు యొక్క పిల్లలు కాదు. వాళ్ళు దే ఆర్ ప్రిటెండింగ్ టు బి క్రిస్టియన్స్, బట్ ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ నాట్ క్రిస్టియన్స్. క్రైస్తవ కుటుంబంలో పుట్టగానే మనం క్రైస్తవులం అయిపోం. ఒక ఇంగ్లీష్ పేరు పెట్టుకోగానే క్రైస్తవులం అయిపోం. వి బికమ్ క్రిస్టియన్స్ when we take the position of being a child of God. మహాత్మా గాంధీ ఒక మిషనరీకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆయన క్రైస్తవుడిగా మారాలనుకున్నటువంటి దినాలు కూడా ఉన్నాయి ఆయన జీవితంలో. మహాత్మా గాంధీ ఆయన ఒక చర్చికి వెళ్తే ఆయన రానివ్వలేదు ఇండియన్ అని చెప్పి. ఎప్పుడైతే ఆయన రానివ్వలేదో ఆయన మనసు విరిగిపోయింది. ఇంకెప్పుడు నేను క్రైస్తవుని కాను అనుకున్నాడు. ఐ విల్ నెవర్ బికమ్ ఏ క్రిస్టియన్ అని నిర్ణయం తీసుకున్నాడు. అయితే బైబిల్ని ఆయన బాగా చదివాడు. హీఈస్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన బైబిల్ని బాగా చదివాడు. ఎక్కడికి వెళ్ళినా సరే బైబిల్ని కోట్ చేస్తూ మాట్లాడేవాడు. కొండ మీద ప్రసంగం అంటే ఆయనకి చాలా ఇష్టం. అప్పుడు ఒక మిషనరీ గారు వెళ్ళి ఆయన అడిగాడు, గాంధీ, మరి మీరు ఎక్కడికి వెళ్ళినా సరే బైబిల్ గురించి చెప్తా ఉన్నారు, ఎక్కడికి వెళ్ళినా యేసు ప్రభువుని కోట్ చేస్తూ ఉన్నారు, వై డోంట్ యు బికమ్ ఏ క్రిస్టియన్ అన్నాడు. వై డోంట్ యు బికమ్ ఏ క్రిస్టియన్? అప్పుడు ఆయన అన్నాడు, దెర్ ఈజ్ నో డౌట్ దట్ ఐ లవ్ జీసస్, కానీ నాకు ఒక సమస్య ఏంటంటే ఆ సమస్యల్లో మీరే. You Christians live very much unlike Christ. That is my problem. క్రైస్తవులు క్రీస్తులాగా జీవించరు మీరు. అదే నాకు సమస్య. అదే నాకు అర్థం కానటువంటి అంశం. ఈరోజు మన లోకంలో, మన దేశంలో రివైవల్ ఎందుకు రావట్లేదంటే, ప్రార్థన చేస్తే రివైవల్ రావడం కాదు, ఉపవాసం ఉంటే రివైవల్ రావడం కాదు. మనం యేసుని మన జీవితాల ద్వారా లోకానికి చూపించినప్పుడు రివైవల్ వస్తుంది. When we live like Christians, the revival comes. When we are transformed, the revival comes. రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం ఇందాక మనం చదువుకున్నాం. 2వ వచనం నేను చదువుతున్నాను. 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ద కీ టు క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ట్రాన్స్ఫర్మేషన్. రూపాంతరము చెందడం, నూతనముగా మార్చబడడం.
We are in a new year now, 2014. By the way, Happy New Year. We have to take some decision. ఒక నిర్ణయం తీసుకోవాలి. విశ్వాసంలో ఎదగడం అంటే ఏంటో నాకు అర్థమయ్యేది కాదు చిన్నప్పుడు. పాస్టర్ గారు మీరు విశ్వాసంలో ఎదగాలి, విశ్వాసంలో ఎదగాలనేవాళ్ళు. విశ్వాసంలో ఎదగడం ఏంటి? యేసు ప్రభు నా రక్షకుడని నేను అంగీకరించాను, నేను క్రైస్తవుడిగా మారాను, ఇంకా వాట్ ఎల్స్ కెన్ ఐ డూ? అర్థమయ్యేది కాదు. విశ్వాసంలో ఎదగడం అంటే ప్రతి దినము కూడా, ప్రతి క్షణము కూడా నీలో ఉన్నటువంటి ఆ యొక్క డార్క్నెస్ని నువ్వు దూరం చేసుకుంటూ, నీలో ఉన్నటువంటి వీక్నెసెస్ని నువ్వు దూరం చేసుకుంటూ, దేవునికి దగ్గరగా వెళ్ళడానికి నువ్వు ప్రయత్నం చేస్తూ దేవుని దగ్గరికి వెళ్ళేటువంటి ప్రక్రియే విశ్వాసంలో ఎదగడం అంటే. బీయింగ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు ద ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్, అండ్ ఇట్ విల్ నాట్ హ్యాపెన్ ఇన్ ఎ డే, ఓవర్ ఎ నైట్. ఇట్ ఈస్ ఎ ప్రాసెస్. ఆ ప్రాసెస్సే విశ్వాసంలో ఎదగడం అంటే. విశ్వాసంలో ఎదగడం అంటే ఒక రోజులో గంట ప్రార్థన చేసేవాళ్ళు 4 గంటల ప్రార్థన చేయడం కాదు. వారానికి ఒకరోజు ఉపవాసం ఉండేవాళ్ళు వారం అంతా ఉపవాసం ఉండటం కాదు విశ్వాసంలో పెరగడం అంటే. విశ్వాసంలో పెరగడం అంటే దేవుని రూపంలోకి మార్చబడటం. దట్ ఈస్ వాట్ వి ఆల్ నీడ్. ఎంతకాలం అభిమానులుగా ఉంటాం మనం? ఎంతకాలం అభిమానులుగా ఉంటాం? దేవుని చిత్తం ఏంటంటే మనందరం కూడా ఆయన యొక్క పిల్లలుగా పిలువబడాలని దేవుని యొక్క చిత్తం. We are all his children. We are not his fans. ఒక తండ్రి తన కుమారుడు తనలాగా ఉండాలని కోరుకుంటాడు. And when we are in this world, we are children of God. We are representatives of God. We are ambassadors of God. అంబాసిడర్స్ అంటే సేల్స్ మ్యాన్ కాదు. Many people are behaving like salesmen. We are not salesmen. We are ambassadors of God. We are representatives of God. మనం దేవుని పోలిక కలిగి మనం బయట నుంచుంటే యేసు ప్రభువుని చూడాలి మనలో వాళ్ళు. దట్ ఈస్ ద రోల్ ఆఫ్ అన్ అంబాసిడర్. వాక్యం చెప్పాల్సిన అవసరం లేదు. నిన్ను చూస్తే చాలు యేసు ప్రభువుని చూడాలి. అలాంటి జీవితాలని మనం కలిగి ఉండాలి. We are called to be the children of God. గలతీయులకు రాసినటువంటి పత్రిక 3:26 నేను చదువుతాను. యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి? వాట్ ఈస్ ట్రాన్స్ఫర్మేషన్? ట్రాన్స్ఫర్మేషన్ అంటే అభిమానులుగా ఉన్నటువంటి మనము దేవుని కుమారులుగా మారడం. నులివెచ్చని జీవితాలు జీవించేటువంటి మనము యేసు స్వభావాన్ని కలిగి జీవించడం. దిస్ ఈస్ ట్రాన్స్ఫర్మేషన్. ట్రాన్స్ఫర్మేషన్ అంటే మన దేశంలో మీరు అందరు చూస్తూ ఉంటారు, చాలామంది పాస్టర్స్ తెల్లబట్టలు వేసుకుంటారు. దట్ ఈస్ నాట్ ట్రాన్స్ఫర్మేషన్. రూపాంతరం చెందాలంట. మనం ఏం చేస్తున్నామంటే రూపాన్ని మార్చుకుంటున్నాం కానీ రూపాంతరం చెందట్లేదు. మా యొక్క ఓల్డేజ్ హోమ్లో ఒక ఆమె వార్డెన్ ఉంది. 15 సంవత్సరాలు ఘనమైనటువంటి పరిచర్య చేసిందామా. ముసలివాళ్ళు వాళ్ళ బట్టలు పాడు చేసుకుంటే ఆమె సొంత చేతులతో ఆ యొక్క మురికిని కడిగింది. వాళ్ళు వాంతు చేసుకుంటే ఆమె సొంత చేతులతో ఆ వాంతు పట్టుకుందాం. ఆమె ఆ పరిచర్య చేస్తూ ఉంటే ఎంతో ఆనందపడిపోయాము మేము. ఇలాంటి వాళ్ళు ఎక్కడ దొరుకుతారు? ఇలాంటి వాళ్ళు ఎక్కడ దొరుకుతారు? ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ప్రార్థనలో నడిపించేది అందరినీ. అన్యులు అనేక మంది మా ఓల్డేజ్ హోమ్కి వచ్చేవాళ్ళు, వాళ్ళందరికీ సువార్త చెప్పేది. కానీ మొన్న మధ్య ఏమైందంటే ఒక 6 months బ్యాక్ ఒక మా అమ్మ బాగా ఆరోగ్యం దెబ్బతిని హాస్పిటల్కి తీసుకెళ్లారు అర్జెంటుగా. వెళ్ళటంలోనే ఐసీయూలోకి తీసుకెళ్లాల్సి వచ్చింది.
ఆ మా అమ్మకి ఒక బంగారపు గొలుసు ఉంది, బంగారపు గొలుసు. ఆ నర్సులు తీసి ఈమెకి ఇచ్చారు. ఈమె తీసి బ్యాగ్లో పెట్టుకుంది. ఆ తర్వాత ఆ మామ చనిపోయింది, ఐసీయూలో చనిపోయింది. నౌ ఇట్ ఈస్ హర్ డ్యూటీ టు కమ్ అండ్ గివ్ దట్ గోల్డ్ చైన్ టు అస్. మేము వాళ్ళ పిల్లల్ని పిలిచి వాళ్ళకి ఇచ్చేయాలి. అది మా అమ్మ చనిపోయింది, ఇంకెవరు చూడలేదని షీ డిసైడెడ్ టు కీప్ దట్ గోల్డ్ చైన్ టు హర్ సెల్ఫ్. అది మాకు తర్వాత తెలిసింది. అందరి గుండెలు పగిలిపోయినాయి, ఎంతగానో గాయపరచబడ్డాం. వి కుడ్ నాట్ బిలీవ్ దిస్ హోలీ ఉమన్ డూయింగ్ దిస్. నమ్మలేకపోయాం. అమ్మాయిని అడిగాం, ఒప్పుకోలేదు. మాకు అప్పటికే తెలుసు, మేము చూసాం. గట్టి గట్టిగా కేకలు వేసింది. ఇన్ని సంవత్సరాలు మీ దగ్గర పరిచర్య చేస్తే నా మీద ఈ నింద వేస్తారా అంది. ఆ పర్స్ తెప్పించాం, ఆమెతోనే ఓపెన్ చేయించాం. అమ్మాయిని ఎంతో దుఃఖంతో, ఎంతో బాధతో పంపించేయాల్సి వచ్చింది అక్కడి నుంచి. మనం ఎన్ని సంవత్సరాలు దేవుని యొక్క పరిచర్యలో ఉన్నామనేది ఇట్స్ నాట్ ద థింగ్. నాకు 50 సంవత్సరాలు నేను విశ్వాసంలో ఉన్నానండి, నాకు ఇలాంటి వాక్యమా మీరు చెప్పేది? అభిమానులుగా ఉండడం కాదు, దేవుని యొక్క కుమారులుగా ఉండాలి మనం. ఈ వార్డెను వచ్చిన మొట్టమొదటి రోజు బహుశా అదే యాటిట్యూడ్ ఉండుంటుంది ఆమెలో, అదే క్వాలిటీ ఉండుంటుంది. 15 సంవత్సరాల పరిచర్య తర్వాత కూడా అదే క్వాలిటీ. ఆమె మారడానికి సిద్ధపడలేదు, రూపాంతరం చెందడానికి సిద్ధపడలేదు. రూపం మార్చుకొని తిరుగుతూ ఉంది, కానీ నిజమైనటువంటి రూపాంతరం లేదు ఆమెలో. కేవలం దేవుని యొక్క అభిమాని మాత్రమే. షీ వాజ్ ఓన్లీ అ ఫ్యాన్ ఆఫ్ జీసస్. షీ వాజ్ నెవర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. ఇద్దరు ఫ్యాన్స్ని నేను చాలా ఫాస్ట్గా జ్ఞాపకం చేసి ఒకసారి మీ యొక్క దృష్టికి తీసుకొచ్చి నేను ముగించాలని ఇష్టపడతా ఉన్నాను. మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. ఒక యవనస్తుడి గురించి నేను చాలా ఫాస్ట్గా చదివి చెప్తాను. ఆయన బయలుదేరి మార్గమున పోవచుండగా ఒకడు పరుగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవనకు వారసుడగుటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగాను. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే గాని మరి ఎవడనూ సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలింపవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అని ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచూనే ఉంటినని చెప్పాను. యేసు అతని చూచి అతని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగి ఉన్నాయని నీవు అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అతడు మిగుల ఆస్తి గలవాడు గనక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. అప్పుడు యేసు చుట్టూ చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పాను. రెండు రకాల మనుషులు ఉంటారంట. సమ్ హూ ఫీల్ దట్ దే ఆర్ పర్ఫెక్ట్ అండ్ సమ్ హూ ఫీల్ దట్ దే ఆర్ ఇంపర్ఫెక్ట్. దేవుడు ఎప్పుడు కూడా ఒక విషయంలో నో అంటాడంట.
When people say that they are perfect, God says, no, you are not perfect. And when you say that you are imperfect, God will say, no, you are not imperfect. ఇక్కడ ఒక మిస్టర్ పర్ఫెక్ట్ని చూస్తూ ఉన్నాం మనం. ఒక మిస్టర్ పర్ఫెక్ట్. హీ థాట్ హీ వాజ్ సో పర్ఫెక్ట్. హీ కేమ్ సో బోల్డ్లీ. చాలా ధైర్యంగా యేసుప్రభు దగ్గరకు వచ్చాడు. చాలా ధైర్యంగా యేసుప్రభు దగ్గరకు వచ్చి రావటంతోనే సద్బోధకుడా అంటా ఉన్నాడు. హీ వాజ్ ప్రైజింగ్ గాడ్. దేవుడు తన పిల్లల యొక్క ఆరాధనను అంగీకరిస్తాడు కానీ అభిమానుల యొక్క ఆరాధన అంగీకరించడు. ఈ యవనస్తుడు ఒక అభిమాని. సద్బోధకుడా అనగానే యేసుప్రభు కోపం వచ్చింది. ఎందుకు నన్ను సద్బోధకుడా అంటావు నువ్వు? ఫేస్బుక్లో మనం చూస్తూ ఉంటాం, చాలామంది ఆసమ్ గాడ్ అని ఒక బ్యానర్ పెట్టుకుంటారు పైన. నాకు చాలామంది ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తూ ఉంటారు. ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయకముందు వాళ్ళ ప్రొఫైల్ చూస్తాను. బ్యానర్ మీద మంచి క్రాస్ ఉంటుంది, ఆసమ్ గాడ్, సో మెనీ థింగ్స్. కానీ కిందకెళ్ళి చూస్తే మనం చూడలేనటువంటి భయంకరమైనటువంటి కంపు బొమ్మలు ఉంటాయి దాని నిండా. యవనస్తుడు అలాగే వచ్చాడు. యు ఆర్ ఆసమ్ అంటా వచ్చాడు. నో, ఐఎమ్ నాట్ ఆసమ్, డోంట్ టాక్ అబౌట్ ఇట్. అభిమానులు దేవుడిని ఆరాధిస్తే ఆయన యాక్సెప్ట్ చేయడు. ఆయన అడుగుతా ఉన్నాడు, సద్బోధకుడా, నేను పరలోక రాజ్యంకి వెళ్ళాలంటే నేనేం చేయాలి? అప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాడంటే, యు ఆర్ ఎ పర్ఫెక్ట్ మ్యాన్, నువ్వు అడుగుతావంటే నువ్వు తప్ప ఇంకెవరు వెళ్తారు పరలోకానికి అంటాడు అనుకున్నాడు. నేను స్టడీస్లో చాలా పూర్గా ఉండేవాడిని, ముఖ్యంగా తెలుగులో చాలా పూర్గా ఉండేవాడిని. ఎప్పుడు కూడా ఆల్మోస్ట్ ఫెయిల్డ్ అనమాట. 36 మార్క్స్ వచ్చాయి, అది కూడా కష్టపడి టీచర్ వేస్తేనే వచ్చాయి. అయితే ఎప్పుడైనా సరే అన్ని సబ్జెక్ట్స్లో చాలా వీక్గా ఉండేవాడిని. ఎప్పుడైనా సరే ఏదైనా సబ్జెక్టులో ఎక్కువ మార్కులు వస్తే ఆ పేపర్ పట్టుకుని పరిగెత్తుకుని వెళ్ళి మా నాన్నగారికి చూపించేవాడిని, ధైర్యంగా చూపించేవాడిని. సరే ఈ పేపర్ సరే, వేర్ ఇస్ యువర్ తెలుగు పేపర్ అనేవాళ్ళు మా నాన్నగారు. అది మాత్రం ఎప్పుడు తెచ్చేవాడిని కాదు. వీడేం చేస్తా ఉన్నాడంటే, వాడి మంచితనానంతా దేవుని దగ్గర చూపించాలని చూస్తూ ఉన్నాడు. అన్నీ పాటిస్తూ ఉన్నాడంట. దేవుడు అన్ని పక్కన పెట్టి, సరే నువ్వు వదిలిపెట్టేసి ఒకటి దాస్తున్నావు కదా, వాట్ అబౌట్ దాట్? నీ డబ్బు సంగతి ఏంటి? వాట్ అబౌట్ దట్ ఐడల్ విచ్ యు ఆర్ హైడింగ్? వీడి గుండె పగిలిపోయింది. హీ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్. దేవునికి మన హృదయం తెలుసు. ఎవరు అభిమానులో ఎవరు పిల్లలో ఆయనకి తెలుసు. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనంలో ఏమనుందంటే, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వారిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ఐ నో మై షీప్, దే లిసన్ టు మై వాయిస్. యేసుప్రభువా అని మనం అరిస్తే కాదు, దేవుని యొక్క స్వరాన్ని మనం వినాలి. గాడ్ నోస్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ అండ్ హీ లవ్స్ ఫ్యాన్స్. దేవునికి అభిమానులు అంటే చాలా ఇష్టం. డోంట్ బి మిస్టేకెన్. ఇక్కడ ఏం రాయబడిందంటే, యేసు అతన్ని ప్రేమించి అని ఉంది. హీ లవ్డ్ దిస్ మ్యాన్. అభిమానుల్ని ప్రేమిస్తాడు. అయితే ఆయన ఏమి కోరుకుంటాడంటే, అభిమానిగా నువ్వు ప్రారంభించడం నీ జీవితం మంచిదే. ఇట్స్ ఓకే టు స్టార్ట్ యువర్ లైఫ్ యాజ్ ఎ ఫ్యాన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, బట్ యూ కెనాట్ స్టాప్ దేర్. అక్కడ ఆగకూడదు. You should grow up to become the child of God. ఈ యవనస్తుడికి అదంతా వదిలిపెట్టి వచ్చాయంటే, వదిలిపెట్టలేక దుఃఖంతో ఇంటికి వెళ్ళిపోయాడంట. దిస్ ఫ్యాన్ హ్యాస్ ఫెయిల్డ్ టు బికమ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. అప్పుడు యేసుప్రభు అంటా ఉన్నాడు, ఇలాంటి అభిమానులు పరలోక రాజ్యంలో ప్రవేశించడం అసాధ్యం. ధనికులను ఉంది ఇక్కడ. ధనికులు ప్రవేశించరంటే ఈ లోకంలో ఇంకెవరు ప్రవేశించరు. అమెరికాలో ఉన్న ధనికులు ఎవరు ప్రవేశించకూడదు. ఏ పర్సన్ ఈజ్ రిచ్ యాజ్ లాంగ్ యాజ్ హీ ఈజ్ ఎ ఫ్యాన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, అండ్ దట్ రిచ్ పర్సన్ విల్ నెవర్ ఇన్హెరిట్ గాడ్స్ కింగ్డమ్.
ఇంకొక అభిమాని మనం త్వరగా చూసి లూకాసు వార్త 19వ అధ్యాయం. పొట్టి జక్కయ్య కథ మనకందరికీ కూడా తెలుసు. ఈయన కూడా ఒక అభిమానిగా ప్రారంభమయ్యాడు. ఈయన కూడా యేసు ప్రభువుని చూడాలనుకున్నాడంట. హీ వాంటెడ్ టు సీ జీసస్ క్రైస్ట్. ఈయన కూడా పరిగెత్తుకుంటూ వచ్చాడంట యేసు ప్రభువుని చూడటానికి. యేసు ప్రభువుని చూడటానికి పరిగెత్తుకుంటూ వచ్చి ఆయనకి యేసు ప్రభు కనపట్లేదంట. పొట్టిగా ఉండడం వల్ల అని ఉంది బైబిల్లో. పొట్టిగా ఉండడం వల్ల యేసు ప్రభు కనపడక అని. నేనేమనుకుంటా ఉన్నానంటే, పొట్టిగా ఉన్నాడు సరే, ఇతనికి హీఈస్ ఏ ఇంపర్ఫెక్ట్ మ్యాన్, హీఈస్ మిస్టర్ ఇంపర్ఫెక్ట్. ఈయన ఏమనుకుంటా ఉన్నాడంటే, నేను యేసు ప్రభు ముందుకు వెళ్ళేటువంటి అర్హత నాకు లేదు. ఐఎమ్ సో ఇంపర్ఫెక్ట్. నాలో ఉన్నటువంటి పాపాన్ని బట్టి, నాలో ఉన్నటువంటి ఆ యొక్క కంపును బట్టి నేను యేసు ప్రభుకి ఎదురుగా వెళ్ళలేను. యేసు ప్రభు దేవుడు కనుక ఆయన నా హృదయాన్ని చూస్తాడు కనుక నేను ఆయనకి ఎదురుగా వెళ్తే హీ విల్ నో హూ ఐ యామ్. అక్కడున్న వాళ్ళందరూ కూడా అసహ్యించుకునేవాళ్ళు ఇతన్ని. ఎందుకనంటే యూదుడై ఉండి రోమియోలకు పనిచేసేవాడు. సరే, రోమియోలకు పనిచేస్తే పర్వాలేదు, ట్యాక్స్ కలెక్ట్ చేసేవాళ్ళు. ఈవెన్ టుడే వీ హేట్ ట్యాక్స్ కలెక్టర్స్. ట్యాక్స్ కలెక్ట్ చేసేవాడు. ట్యాక్స్ కలెక్ట్ చేయడమే కాదు, మోసం చేసేవాడు. కరప్ట్ మ్యాన్, కరప్షన్. హీ యూస్ టు కలెక్ట్ మోర్. ఇండియాలో లాగా 100 రూపాయలు కలెక్ట్ చేసి 50కి రసీదు ఇచ్చేవాడు. హీస్ ఎ కరప్ట్ మ్యాన్ అండ్ ఎవ్రీబడి హేటెడ్ హిమ్. బట్ హీ నోస్ దట్ హీ ఈస్ ఎ కరప్ట్ మ్యాన్. That is the good quality in Zacchaeus. He knows that he is a corrupt man. అందుకనే యేసు ప్రభు ముందుకు వెళ్ళడానికి భయపడ్డాడు. ఐఎమ్ సో ఇంపర్ఫెక్ట్, ఐ కెనాట్ గో అని చెట్టు మీద దాక్కున్నాడంట. చెట్టు మీద దాక్కుని యేసు ప్రభుని చూడటానికి ఇష్టపడతా ఉన్నాడు. నేను కూడా మా పేరెంట్స్ని చాలా మోసం చేశాను. 10th క్లాస్లో స్కూల్కి వెళ్ళి చదువుకోవాల్సినటువంటి సమయంలో స్కూల్ కన్నా బయలుదేరి స్టేడియంలో ఆగిపోయి రోజు క్రికెట్ ఆడుకుని ఇంటికి వచ్చేసేవాడిని. వెళ్ళేదేమో స్కూల్ యూనిఫామ్, అక్కడే క్యారేజ్ అంతా తినేసి అక్కడే క్రికెట్ ఆడేసుకుని మళ్ళీ సాయంత్రం స్కూల్ అయ్యే టైంకి మళ్ళీ స్కూల్ బట్టలు వేసేసుకుని మళ్ళీ స్కూల్ నుంచి వచ్చినట్లే మా ఇంటికి వచ్చేవాడిని. మా నాన్నగారు, ఎరై ఎలా చదువుతున్నావు? చాలా బాగా చదువుతున్నాను. ఎంత వస్తాయి? ఫస్ట్ క్లాస్ గ్యారంటీ. కానీ నాకు తెలుసు ఫెయిల్ అవడం గ్యారంటీ అని తెలుసు నాకు. కానీ ఎప్పుడు కూడా మా తల్లిదండ్రులు మోసం చేస్తానే ఉన్నాను. ఒకనొక సమయంలో రిజల్ట్స్ వచ్చినాయి, పరీక్షలు రాశాను. రిజల్ట్స్ వచ్చినప్పుడు రిజల్ట్స్ తీసుకోవడానికి స్కూల్కి వెళ్ళాను. మా ఇంట్లో చెప్పలేదు నేను రిజల్ట్స్ వచ్చినాయని. చెప్తే మా నాన్నగారు నాతో వస్తారని భయం. చెప్పకుండా స్కూల్కి వెళ్ళాను రిజల్ట్స్ తీసుకుందాను ఒంటరిగా. అక్కడ చూశాను నా ప్రోగ్రెస్ రిపోర్ట్, ఆ 10th క్లాస్ రిజల్ట్స్. జస్ట్ పాస్ అయ్యాను, 3rd క్లాస్. బట్ ఐ ప్రామిస్ మై ఫాదర్ ఫస్ట్ క్లాస్ గ్యారంటీ అని ప్రామిస్ చేశాను. ఆ యొక్క మార్క్ లిస్ట్ ఎప్పుడైతే తీసుకున్నానో నా కాళ్ళు చేతులు వణకటం మొదలుపెట్టినాయి. వణికిపోతూ ఉన్నాను, చెమటలు పట్టేస్తూ ఉన్నాయి. నా చుట్టుపక్కల నా ఫ్రెండ్స్ అందరికీ మంచి మార్క్స్ వచ్చినాయి. 80%, 90%, 99 వచ్చినాడు కూడా బాధపడతా ఉన్నాడు. ఆ మార్కులేసి తీసుకుని చెమటలు పట్టేస్తూ ఉన్నాయి. నేను తీసుకుని నడుచుకుంటే ఇంటికి వస్తున్నాను. ఇంటికి వస్తున్నటువంటి మార్గంలో భయపడుతూ ఉన్నాను. మా నాన్నగారు ఏం చేస్తారు? హౌ కెన్ ఐ ఫేస్ హిమ్? కంగారు పడిపోతూ ఉన్నాను. ఎక్కడికన్నా పారిపోదాం అన్నటువంటి ఆలోచనలు వస్తూ ఉన్నాయి. ఆ టైంలో తల దించుకొని నెమ్మదిగా నడుస్తూ ఉంటే మా నాన్నగారు టక్ అని ఎదురుగా రోడ్డు మీద కనిపించారు. ఆ గుండె పగిలిపోయింది. మా నాన్నగారికి తెలిసిపోయింది రిజల్ట్స్ వచ్చాయని. ఆయన ఇంట్లో ఉండలేక రోడ్డు మీదకి వచ్చాడు, ఏమైందో తెలుసుకుందామని. నేను కళ్ళు తెరిచి చూసేసరికి మా నాన్నగారు మా ముందున్నారు. గుండె పగిలిపోయింది. ఏమైందిరా అన్నాడు. 2nd క్లాస్ 2 మార్కుల్లో మిస్ అయిందని చెప్పాను.
వణికిపోతా ఉన్నాను. మా నాన్నగారు ఆ మార్క్ లిస్ట్ తీసుకొని నా భుజం మీద చేసి, పర్వాలేదులే రా అన్నాడు. ఆ పక్కనే ఒక కిల్లి కొట్టు ఉంది. అప్పుడులో మీకు అందరికీ తెలుసు, గోల్డ్ స్పాట్ ఉండేది. గోల్డ్ స్పాట్ తాగడం అంటే అదొక పెద్ద లగ్జరీ. అది ఓన్లీ సెలబ్రేషన్స్లో తాగుతాం, నాట్ ఎవ్రీ టైం. ఆ కొట్టుకు తీసుకెళ్ళి వాడిని, అరే ఒక గోల్డ్ స్పాట్ ఇవ్వన్నాడు. వాడు గోల్డ్ స్పాట్ కొట్టించాడు. మా నాన్నగారు అది తీసుకుని నా చేతిలో పెట్టాడు. తాగు అన్నాడు. ఆ గోల్డ్ స్పాట్ తాగుతూ ఉంటే నా భయాలన్నీ కూడా మాయమైపోయినాయి. నాలో ఉన్నటువంటి ఆ వేదన, ఆ భారం అంతా కూడా ఒక్క క్షణంలో మాయమైపోయింది. మా తండ్రి ప్రేమను నేను అనుభవించిన తర్వాత నాలో ఉన్నటువంటి ఆ గిల్ట్ ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు. ఇంకా నా తండ్రే నన్ను క్షమించి, నా తండ్రే నన్ను యాక్సెప్ట్ చేసినప్పుడు నేను ఇంకెవరికి భయపడాలి? నేను ఇంకెవరి దగ్గర తల ఉంచుకోవాలి? అప్పుడు దాకా నేను అనుకునేవాడిని మా చుట్టాల దగ్గరికి నేను ముఖం ఎలా చూపించాలని. అందరు పిల్లలు కూడా ఫస్ట్ క్లాసులు, వాళ్ళ దగ్గరికి నేను ఎలా వెళ్ళాలి? అయితే నా తండ్రి యొక్క ప్రేమను నేను అనుభవించాక ఐ కెన్ ఫేస్ ఎనీబడి. ఇంకా నేను ఎవరినైనా ఎదుర్కోగలను. మా తండ్రి ఒక్క మాట కూడా నన్ను అనకుండా హీ హ్యాస్ యాక్సెప్టెడ్ మీ. పొట్టి జక్కయ్య దాక్కున్నాడంట చెట్టు మీద. యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడంట చెట్టు కింద. జక్కయ్య రా, నేను మీ ఇంటికి వస్తా ఉన్నాను. ఐఎమ్ కమింగ్ టు యువర్ హోమ్. యేసు ప్రభు మనల్ని నిందించడానికి రాలేదంట. హీ డిడ్ నాట్ కమ్ టు అక్యూజ్ us. హీ కేమ్ టు సేవ్ us. హీ కేమ్ టు లవ్ us. జక్కయ్య ఇంటికి వెళ్ళాడంట యేసుక్రీస్తు ప్రభు, మిస్టర్ ఇంపర్ఫెక్ట్ ఇంటికి. అప్పుడు ఏమైందో మనందరికీ కూడా తెలుసు. జక్కయ్య యేసు ప్రభుతో ప్రామిస్ చేస్తా ఉన్నాడు, నా ఆస్తిలో సగం భాగాన్ని నేను బీదలకి ఇచ్చేస్తాను. ఆ యవనస్తుడికి చెప్పాడు దేవుడు, నీ ఆస్తి అంతా అమ్మేసి రావయా అని. వాడు రాలేదు. ఈయనకి దేవుడు చెప్పలేదు. ఏం చెప్పలేదు యేసు ప్రభు? ఇతను ముందే చెప్తా ఉన్నాడు, నా ఆస్తిలో సగాన్ని నేను బీదలకు ఇచ్చేస్తాను. ఎవరి దగ్గర అయినా అన్యాయంగా తీసుకుని ఉంటే 4 అంతులు తిరిగి ఇచ్చేస్తాను నేను. దిస్ ఈజ్ కాల్డ్ ట్రాన్స్ఫర్మేషన్. ఒక అభిమానిగా ప్రారంభం అయ్యాడు, కానీ రూపాంతరము చెందడానికి జక్కయ్య సిద్ధపడ్డాడు ఎప్పుడైతే యేసు ప్రభువుని కలుసుకున్నాడు. బయట వాళ్ళందరూ అంటా ఉన్నారంట, యేసు ప్రభు ఏంటి పాపి ఇంట్లోకి వెళ్ళాడు. దిస్ ఇంపర్ఫెక్ట్ మ్యాన్, దే హేటెడ్ హిమ్ లైక్ ఎనీథింగ్. యేసు ప్రభు ఇక్కడికి వెళ్ళాడు ఏంటని కిటికీల్లోంచి, డోర్లలోంచి చూస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా కొనుక్కుంటా. అప్పుడు యేసు ప్రభు జక్కయ్య భుజం మీద చేసి బయటకు తీసుకెళ్ళాడంట వాళ్ళందరి మధ్యలోకి తీసుకెళ్ళి, హూమ్ డూ యూ థింక్ దిస్ మ్యాన్ ఈజ్? మీరు ఇంపర్ఫెక్ట్ అనుకుంటా ఉన్నారు కదా, మీరు అభిమాన్ అనుకుంటా ఉన్నారా కదా? నో, హీ ఈజ్ నాట్ ఇంపర్ఫెక్ట్. హీ ఈజ్ ద సన్ ఆఫ్ అబ్రహాం. హీ ఈజ్ మై చైల్డ్, నా కుమారుడు. అందరం కూడా లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ నున్నా గారు మనల్ని ప్రార్థన నడిపిస్తారు. తండ్రి అపయావ యేసు పరిశుద్ధాత్మ త్రియేక దేవా, నీ ఇచ్చిన వర్తమానము వారు ఏమి ఇవ్వాలో, మీరు వారి ద్వారా ఏది అందించాలో వారు అందించారు. నీకు స్తోత్రాలు ప్రభా. ఇప్పుడు ఎవరిది తప్పు కాదు, మార్గం చూపించడానికి మీరు వచ్చారు. మీరు మార్గము, సత్యము, జీవము నైనా కనుక నులివెచ్చగా ఉండకుండా నేను నీకోసమని గొప్పగా సాక్షులుగా దీవించక సహాయపడమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి.